హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ స్వామి రచ్చ. ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ సబ్జెక్ట్ నుంచి అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం శుభవార్త. ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ 9 మాత్రం ఒక ఆడియన్స్కు ఒక 1 మంత్ ముందే స్టార్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. 1 మంత్ కాదు కానీ ఒక 20 డేస్ ముందే ప్రోమోను అయితే రిలీజ్ చేసిరు బిగ్ బాస్ 9 అని. మీకు ఆల్రెడీ డిజ్నీ స్టార్ హాట్‌స్టార్లో చూడొచ్చు. బిగ్ బాస్ 9 ప్రోమోను అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమో నాగార్జున సారే రిలీజ్ చేసిండు. ఈసారి బిగ్ బాస్ 9 హోస్ట్ కూడా నాగార్జున సారే హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే చాలామందికి బోర్ కొట్టవచ్చు నాగార్జున సార్ జడ్జిమెంట్ కానీ ఆయన హోస్టింగు. కానీ కొంతమందికి ఉంటుంది, ఎందుకంటే ఎన్ని సీజన్ల నుంచి నాగార్జున సార్నే చూడాలి అని. కానీ ఈసారి కూడా నాగార్జున సారే హోస్ట్గా కంటిన్యూ అవుతున్నాడు బిగ్ బాస్ 9కు. బిగ్ బాస్ 9 ప్రోమో ఎట్లా రిలీజ్ చేసిరంటే డైమండ్లతోని, అంటే ముత్యాలు, బిగ్ బాస్ 9 కాబట్టి నవరత్నాలు అన్నట్టు ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేసిరు. ప్రోమో మాత్రం అల్టిమేట్ సూపర్ వచ్చింది. ఆ ప్రోమో బిగ్ బాస్ 9 డిజైన్ డైమండ్లతోని, అంటే బిగ్ బాస్ 9 కాబట్టి నవరత్నాలు అని చూపించుకోవాలనేసి ఆ డైమండ్స్తోని ఒక రౌత్ ఉంటుంది, దాన్ని పలిగి ఇట్లా 9 అని డిజైన్ వస్తుంది. చాలా బాగా వచ్చింది బిగ్ బాస్ 9 దాని టైటిల్ అయితే. ఇంకోటి మనం చూసుకుంటే చెప్దాం, రాసుకున్నాం కాబట్టి. అయితే నాగార్జున సార్ బిగ్ బాస్ 9 ప్రోమోను రిలీజ్ చేసే టైంలో ఒక డైలాగ్ కూడా వేస్తాడు. యుద్ధం చేస్తే చాలు, ప్రభంజనం సృష్టించాలి. ఒక యుద్ధం చేస్తే చాలదు, కొన్నిసార్లు ప్రభంజనం కూడా సృష్టించాలి అని. అయితే దీంట్లో కొద్దిగా మీనింగ్ ఏముంది అంటే, బిగ్ బాస్ 9లో సెలెక్ట్ అయిన తర్వాత గేమ్స్ ఆడితేనే కాదు, ఆడియన్సు ప్రేమను కూడా మీరు సాధించాలి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ప్రభంజనం సృష్టించాలి అని. ఆల్రెడీ ఆడియన్స్ త్రోనే కదా, మీరు ఓటింగ్ చేస్తేనే బిగ్ బాస్ 9లా కంటిన్యూ అవుతారు అని మీకు అందరికి డౌట్ రావచ్చు. అయితే ఆల్మోస్ట్ నాకు కూడా డౌట్ వచ్చింది, కానీ ఏదో కొత్తగా బిగ్ బాస్ 9లా తీసుకొని రావుతుంది. అయితే నా హోప్ ప్రకారం ఏంటి అంటే, బిగ్ బాస్లో ఓట్లు వేసిన తర్వాత ఏ కంటెస్టెంట్ అంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అయితే నాకు తెలిసిన ఓ ప్రకారం ఎవరైనా కంటెస్టెంట్ మళ్ళీ లోపలికి వెళ్ళాలి అంటే ఆడియన్స్ ఓట్లతోనే లోపలికి వెళ్ళాలి కావచ్చు. ఇదొక కొత్త రూల్ తీసుకొస్తారేమో ఈసారి బిగ్ బాస్ 9 అని నాకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. అయితే ఈ బిగ్ బాస్ 9 మాత్రం కొత్తగా ఉండకపోతుంది. ఇంకోటి ఏం చెప్పినంటే, చదరంగమే కాదు రణరంగం కూడా ఉంటుంది. అంటే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బిగ్ బాస్లో కంటిన్యూ అవడు, గేమ్స్లో ఇంకా కొన్ని వీక్స్ కంటిన్యూ అవడు కాదు, రణరంగం కూడా ఉంటుంది. అంటే గేమ్స్లో పట్టుదల, గట్టి పోటీ ఇవ్వాలి, అంటే కొద్దిగా బాడీ కలిగిన వాళ్ళే ఉండాలి అని మీనింగ్ ఒకటి. అంతే కదా, చదరంగమే కాదు రణరంగం కూడా ఉంటుంది అని నాగార్జున సార్ చెప్పాడు. అయితే ఈ ఎట్లా ఉంటుంది అంటే, ఆటలు ఆడే టైంలో గొడవలు పెట్టేటోళ్ళు, అంటే బయట సోషల్ మీడియాలో ఒకరిది ఒకరు పడనోళ్ళు వాళ్ళని కంటెస్టెంట్గా తీసుకొని గేమ్స్ ఆడిపిస్తే ఆటలలో కొద్దిగా అగ్రెసివ్నెస్ వచ్చి కంటిన్యూ అవుతుంటే బిగ్ బాస్ కూడా అది కంటెంట్ వచ్చి ప్లస్ పాయింట్ అవుతుంది కదా. అది కొందరు మాస్ కంటెస్టెంట్లు ఉంటారు, అంటే ఏదైనా మాట అనే కానీ అగ్రెసివ్గా అవుతారు. అలాంటి కంటెస్టెంట్లను ఎక్కువ సెలెక్ట్ చేస్తే ఇట్లా నాగార్జున సార్ అన్నట్టు చదరంగం కాదు రణరంగం కూడా సృష్టించవచ్చు ఈ కంటెస్టర్తో. అది సార్ చెప్పింది. అయితే బిగ్ బాస్ ప్రోమో ఇంత తొందరగా ఎందుకు రిలీజ్ చేసింది అంటే, బిగ్ బాస్ 2 ప్రోమోలు వచ్చినాయి. ఆ బిగ్ బాస్ 2 ప్రోమోలు ఎందుకు తొందరగా రిలీజ్ చేసినాయి అంటే, ఈసారి బిగ్ బాస్ 9లా కంటెస్టెంట్ అంటే కామన్ మ్యాన్ కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది మెయిన్. కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు సెలెక్ట్ ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా, మినిమం ఒక 4-5 మెంబర్స్ని అయితే ఈసారి కామన్ మ్యాన్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అందుకని ప్రోమోను ఒక 20 డేస్ ముందే ప్రోమోను రిలీజ్ చేసిరు.
బిగ్ బాస్ 9 టీంను కూడా తొందరగానే సెలెక్షన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు బిగ్ బిగ్ బీబీ బిగ్ బాస్ 9 JioHotstar.com అది ఓపెన్ చేసిన తర్వాత సెలెక్షన్ ఎట్లా జరుగుతాయి అనేసి ఆ వెబ్సైట్లో ఉంది. కావాలంటే మీరు చూసి మీరు కూడా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లుగా మీరు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్ కంటెస్టెంట్లను తీసుకుంటున్నారు. అయితే మీకు ఆల్రెడీ తెలుసు బిగ్ బాస్ 7లా కామన్ మ్యాన్ కంటెస్టెంట్ తీసుకుంటే ఎంత బాగా అయిపోయిందో బిగ్ బాస్ 9కు ఒక ప్రభంజనం విజృంభించింది, అంత హైప్ వచ్చేసింది. బిగ్ బాస్ 7 బిగ్ బాస్ 8లో మాత్రం పడిపోయింది. ఎందుకంటే చాలా విమర్శలు వచ్చినాయి బిగ్ బాస్ 8కు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ వాళ్ళనే బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం, మళ్ళీ సీరియల్ కేటగిరీ అంటే ఇంతకుముందుకే వాళ్ళు బయట కూడా సీరియల్ చేసి మళ్ళీ లోపల కంటెస్టెంట్లు వచ్చినాక ఎట్లా ఉంటుంది అనేసి బిగ్ బాస్ 8 సెలెక్షన్ మాత్రం చాలా మిస్టేక్ అయిపోయినాయి. చాలా విమర్శలు కూడా వచ్చినాయి బిగ్ బాస్ 8 సెలెక్షన్ మీద. అందుకు ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు ముందుగానే స్టార్ట్ చేసారు, ఒక 20 రోజుల ముందుగానే స్టార్ట్ చేసారు. ఎప్పుడైనా జూలై 15 ఆ వీక్లో, జూలై 2nd వీక్లో ఎప్పుడైనా ప్రోమో రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక 20 డేస్ ముందే బిగ్ బాస్ 9 ప్రోమోని అయితే రిలీజ్ చేసారు. ఈసారి అయితే కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు కాబట్టి లోపటికి బిగ్ బాస్ 9 మాత్రం చాలా మంచిగా ఉండబోతుంది. కొన్ని కొత్త కొత్త టాస్కులు, గేములు ఇవి కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ బిగ్ బాస్ 9లా కామన్ మ్యాన్ తీసుకుంటే ఎంతమంది, మామూలుగా ఎవరినైనా సరే ఎక్కువ మందిని తీసుకొని దాంట్లో వాళ్ళ కేటగిరీ ఏంది, వాళ్ళ కంటెస్టెంట్లు పెట్టి అసలు ఎందుకు బిగ్ బాస్కు మీరు రావాలనుకుంటున్నారు ఇలాంటి అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఈసారి అయితే చెప్పిన కదా కామన్ మ్యాన్ అయితే ఒక 3-4 మెంబర్స్ని తీసుకుంటారు. మోస్ట్లీ ఒక 50 మందిని సెలెక్ట్ చేశారు అనుకో, అందులోకి వెళ్ళి కొందరిని కంటెంట్ పెడతారు, ఒక గేమ్ పెడతారు. అంటే ఆ గేమ్లో ఎట్లా ఆడతారు, కంటెస్టెంట్ ఏంది అంటే వాళ్ళ బాడీ షేపింగ్ అంటే జిమ్ బాడీయా, వాళ్ళ ఎట్లా ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ తెలుసుకొని మినిమం 4-5 మెంబర్స్ కామన్ మ్యాన్ అయితే బిగ్ బాస్ 9 అయితే సెలెక్ట్ చేస్తారు. 100 to 100% ఈసారి బిగ్ బాస్ 9 మాత్రం ఫుల్ అయిపోతుంది. బిగ్ బాస్ 7 కంటే బిగ్ బాస్ 9 ఫుల్ అయిపోతుంది. మీరు ముందు ముందు మీరే చూడండి. ఇప్పటికైతే 2 ప్రోమోలు వచ్చినాయి. నాకు తెలిసి నెక్స్ట్ ప్రోమో ఎవరో ఒక మంచి గెస్ట్తోని బిగ్ బాస్ 9లో మీరు పాల్గొనాలనుకుంటే, మీరు సెలెక్ట్ కావాలనుకుంటే ఎట్లా అప్లై చేయాలి అనేసి ఒకరు అది కూడా చూపిస్తారు. ఇది కంటిన్యూగా చూడండి. ఇంకా అయితే కొంతమంది సెలబ్రేషన్ కూడా సెలబ్రిటీలను కూడా తీసుకుంటారు. అసలు సెలబ్రిటీ ఏంది, కామన్ మ్యాన్ ఏంది అంటే, సెలబ్రిటీ అంటే కొన్ని సినిమాలు చేసుకుంటా పెద్ద పెద్ద హీరోలతోని తిరుగుతా స్టేజీ షేర్ చేసుకుంటారు కదా, వాళ్ళను సెలబ్రిటీ అంటారు. కామన్ మ్యాన్ అంటే చిన్న చిన్న యూట్యూబర్లు, అంటే లక్షల ఫాలోవర్స్ ఉండి వీడియోలు చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబర్లో కానీ, అలాంటి వాళ్ళను కామన్ మ్యాన్ కోటలో తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే అంటే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 100 to 100% అయితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడే ముందే ఎవరు చెప్పలేరు, ఏ యూట్యూబర్ చెప్పలేరు, ఎవ్వరు చెప్పలేరు. అయితే కొంతమంది డౌట్ వస్తుంది, అంటే బిగ్ బాస్ 9 వెళ్తారు, ఇంతకుముందు బిగ్ బాస్ 8లో అనుకున్న వాళ్ళు బిగ్ బాస్ 8లో వస్తారు అనుకున్నాం, కానీ రాలేదు. కానీ బిగ్ బాస్ 9లో వచ్చే ఛాన్సు 99% ఉంది. అయితే ఒక్కరి పేరు చెప్తాం మనము. ఇంతకుముందుకు బిగ్ బాస్ 8లో కూడా వస్తారు అనుకున్నాం. ఎవరు? బంచిక్ బబ్లు, మంచి కామెడియను, ఓన్ కంటెంట్ ఉంటుంది, మంచి కామెడీ ఫేసు, మంచి కామెడీ చేస్తాడు, మళ్ళీ తన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు పేరెంట్స్ లేకపోవడం. అయితే ఇతను బిగ్ బాస్ 8లోనే అసలు సెలెక్ట్ అవుతాడు అనుకున్నాం, కానీ బిగ్ బాస్ 8లో సెలెక్ట్ కాలేదు. కానీ బిగ్ బాస్ 9లో 99% దీంట్లో బిగ్ బాస్ 9లో మాత్రం బంచిక్ బబ్లు మాత్రం 100% తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఇమాన్యుయల్, మీకు అందరికీ తెలుసు ఇమాన్యుయల్ జబర్దస్త్లో చేస్తుండే, జబర్దస్త్ నుంచి ప్రజెంట్ మా టీవీకి వచ్చిండు.
అయితే నాకు ఎట్లా అనుమానం వచ్చిందంటే ప్రజెంట్ ఆయన మా టీవీలో ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ ఆ, నడిచేది మా టీవీ త్రోలోనే. అందుకు ఇమాన్యుయల్ తీసుకునే ఛాన్స్ అయితే చాలా ఉంది. అంటే ఇమాన్యుయల్ ఎట్లా అంటే బిగ్ బాస్ 9లా కొంతమంది రిఫర్ చేస్తారు, సెలబ్రిటీలు దాంట్లో కానీ రిఫర్ చేస్తారు. ఇమాన్యుయల్కు చాలామంది తెలిసిన వాళ్ళే, బిగ్ బాస్ కంటెస్టెంట్లు పోయి వచ్చిన వాళ్ళు. ఎప్పటికీ రోహిణి అక్క అంటారు. ఆ రోహిణి ఇట్లా ఆ, అంటే 100% చెప్పలేను, రోహిణి కావచ్చు, వేరే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇట్లా రిఫర్ చేస్తే ఇమాన్యుయల్ను తీసుకునే ఛాన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మా టీవీ షోలో ప్రోగ్రాంలలో చేస్తున్నాడు కాబట్టి 100% తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రగతి, సీనియర్ యాక్టర్, చాలా మంచి నటి. చాలాసార్లు కొన్ని జిమ్ వీడియోలు కూడా చూసి ఉంటారు ప్రగతి. ఆమె కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉన్నది. ఇంకోటి ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్ కూడా పోయినసారి బిగ్ బాస్ 8లోనే సెలెక్ట్ అయ్యిండు, వస్తున్నాడు అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ 8లో తీసుకోలేదు. బిగ్ బాస్ 9లో మాత్రం 100% తీసుకుంటారు. ఆయన కూడా వస్తాడు 100%. ఎందుకంటే ఏంటది రాజ్ తరుణ్కు వచ్చే ఏంటి అంటే అవకాశం ఉంది. అంటే ఆయనకు రావాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఆయనకు సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది ఏంటిది ఆ లవణ్య ఇష్యూలలో లవ్ చేసి మోసం చేసిరు అది ఇది అనేసి సోషల్ మీడియాలో, టీవీ న్యూస్లలో చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే ఆయన ఈ బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత ఆయన గుడ్ బై లెక్క, అంటే మంచితనాన్ని చెప్పుకోవచ్చు, చాలా ఛాన్స్ ఉంది. అందుకు రాజ్ తరుణ్ అనే ఒక హీరో బిగ్ బాస్ 9లో 99% వస్తాడు. ఆయన కూడా వస్తే బెటరు ఆయన, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏందో ఆడియన్స్కు తెలుస్తుంది కాబట్టి. కొన్ని రాసుకున్న పేర్లు. ఇంకోటి రమ్య పికిల్స్. ఆల్రెడీ మీకు తెలుసు పికిల్స్ ఎంత సోషల్ మీడియాలో హైప్ లేపిందో. రమ్య పికిల్స్ ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రమ్య పికిల్స్ వాళ్ళు ముగ్గురు అక్కయ్యలు అయితే ముగ్గురికి సపరేట్ యూట్యూబర్లు ఉన్నాయి, సపరేట్ ఇన్స్టాగ్రామ్ ఉన్నది. ఆ ముగ్గురిట్లలో ఏ ఒక్కరు పోయినా కానీ బిగ్ బాస్ 9 అయితే మంచి అయిపోతుంది. కానీ ఈ రమ్య పికిల్స్ పోతే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు కొద్దిగా పేరున్నది, కొన్ని సినిమాలలో కూడా ఆమె నటించింది కాబట్టి రమ్య పికిల్స్ వాళ్ళు పోతే ఇంకా బాగుంటుంది బిగ్ బాస్లలో. ఇంకోటి శివ్ అతను ఎవరో కాదు, ప్రియాంక వుడ్ బి అని చెప్పొచ్చు బాయ్ ఫ్రెండ్. అయితే ఈయన కూడా పోయే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మనది మంచి బాడీ ఫిట్నెస్ ఉంటుంది. కొన్నిసార్లు చూస్తుంటే యాక్టింగ్ చేస్తుండు అనిపిస్తుంది. శివ్ కూడా పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక షోలో నేను చూసిన వాళ్ళు ప్రియాంక గారు అని చెప్పడం, ఇట్లా రెస్పెక్ట్ లేడీస్కు రెస్పెక్ట్ ఇచ్చడం మంచిదే. కానీ మనోని కొద్దిగా బిహేవియర్ చూస్తే అటిట్యూడ్ చూపిస్తున్నాడు, కొద్దిగా యాక్టింగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే గర్ల్ ఫ్రెండే గారు అని చెప్పడం మనకు తెలిసి, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా, నాకు కొద్దిగా అనిపించింది. రెస్పెక్ట్ ఇవ్వడం మంచిదే కాదని చెప్పట్లేదు, కానీ నాకు అట్లా అనిపించింది. మనోని యాక్టింగ్ చేస్తున్నాడు, బిహేవియర్ చూడు అట్లా అనిపించింది. ఇటువంటి శివ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అగ్రెసివ్ అంటే ఆయన రియాలిటీ ఏందో బయటపడుతుంది. అతను కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఆల్రెడీ నీకు ఇంతకుముందుగా చెప్పినాము, ఎందుకంటే ఒక రిఫర్ చేస్తే పోవచ్చు అని. ఆల్రెడీ ప్రియాంక రిఫర్ చేస్తుంది, శివ్ లోపలికి వెళ్తాడు. అతను కూడా మా టీవీలో కొన్ని షోలు కూడా చేసిండు కాబట్టి శివ్ వెళ్ళే ఛాన్స్ 99% ఉన్నది. నెక్స్ట్ ప్రభాకర్ గారు అంటే అందరికి తెలిసిందే, సీరియల్ యాక్టరు, చాలా సీనియర్. కొన్ని సీరియల్ కూడా ఆయన ప్రొడ్యూస్ చేసిండు. ఆయన కొద్దిగా పెద్ద మనిషి హోదాల వెళ్తే బెటరు. ఎందుకంటే ఆయనకు పోయినసారి కూడా బిగ్ బాస్ 8లో కూడా ఒకసారి ఒక వీక్లో వచ్చిండు. అప్పుడు వచ్చినాడు ఒక షోలో కూడా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పిండు. అలాంటప్పుడు ఆయన కూడా బిగ్ బాస్ 9లకు పోవచ్చు అని 100% కాదు కానీ ఒక 90% ప్రభాకర్ కూడా బిగ్ బాస్ 9కి అయితే వెళ్ళవచ్చు. ఇంకోటి రీతు చౌదరి, ఆల్రెడీ
రీతు చౌదరి బిగ్ బాస్ 8లోనే పోతున్నాడు అనుకున్నాం. ఎందుకంటే రీతు చౌదరి, విష్ణుప్రియ, చాలామంది అంటే ఆమె తిరిగే ఫ్రెండ్స్ మొత్తంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు పోయి వచ్చిన వాళ్ళే. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఒక ల్యాండ్ ఇష్యూలలో కూడా మొన్న సోషల్ మీడియాలో అయిపోయింది రీతు చౌదరి. అందుకు రీతు చౌదరి ఈ బిగ్ బాస్ 9లో వచ్చే ఛాన్స్ అయితే హైప్ ఉన్నది, ఫుల్ ఉన్నది. ఇంకో కంటెస్టెంట్ మై విలేజ్ షో అనిల్ ఆల్రెడీ బిగ్ బాస్ 8లో వస్తా అనుకున్నాం ఇతను కూడా, కానీ బిగ్ బాస్ 8లో సెలెక్ట్ చేయలేదు. ఈసారి బిగ్ బాస్ 9లో సెలెక్ట్ 99% కావచ్చు. అటు అంటే ఈ రెండునే సెలబ్రిటీ కోటలు కావచ్చు, కామన్ మ్యాన్ కోటలు కూడా కావచ్చు. ఎందుకంటే సెలబ్రిటీ కోటలు ఎందుకు అన్నాను అంటే బిగ్ బాస్ అనిల్ యాక్టింగ్ చూసి కొన్ని మూవీస్లలో కూడా నటించిండు. మై విలేజ్ షో అంటే చాలా అయిపోచేసింది ఆల్రెడీ. మనము మై విలేజ్ షో నుంచి 2 చూసినాం, బిగ్ బాస్ 8లో, బిగ్ బాస్ 4లో. ఎవరిని, మన బామ గంగమ్మను. మై విలేజ్ షో నుంచి గంగమ్మను కూడా 2 షోలలో చూసినాము. అది మై విలేజ్ షో అనేది యూట్యూబ్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసిందే. దాని నుంచి అనిల్ కూడా సెలెక్ట్ కావచ్చు, 90% ఆయనకు కూడా హోప్ ఉన్నది. ఇంకోటి టీవీ5 జర్నలిస్టు మూర్తి గారు, అతను కూడా బిగ్ బాస్లకు పోయే ఛాన్స్ ఎక్కువనే ఉన్నది. అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో, ఎవరైతే కాంట్రవర్సీ నడుస్తుందో వాళ్ళను ఎక్కువ తీసుకునే ఛాన్స్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బయటనే కాంట్రవర్సీ ఉన్నది, అంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఒకరిదొకరు పడకుండా, వాళ్ళకు ఆడియన్స్కు వాళ్ళకు పడకుండా అట్లా ఉన్నప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళను సెలెక్ట్ చేయడం ఛాన్స్ అయితే చాలా ఉన్నది. ఎందుకంటే అలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది, అంటే వాళ్ళు ఎట్లా మెయింటైన్ అవుతారు, వాళ్ళ రియాలిటీ ఏంది, వాళ్ళంతా బయటపడతారు. అందుకని వాళ్ళను బిగ్ బాస్లో సెలెక్ట్ చేసే ఛాన్సు చాలా ఉంటుంది. అయితే టీవీ5 మూర్తి గారిని తీసుకుంటారని చాలా హోప్ ఉన్నది. ఎందుకంటే ఒక ఇష్యూలలో మీకు తెలిసిందే, ఆయన కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకోటి సృష్టి జానీ మాస్టర్ మీద ఒక కేసు పెట్టారు. కేసు అది హై లెవెల్ అయిపోయింది. సో కొరియోగ్రాఫర్లు మొత్తం షాక్ అయిపోయింది. ఎందుకంటే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ సృష్టి మాత్రం అయిపోయింది. ఆమెను కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నది. అయితే నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే బయట జరిగిన సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అంటే అది ఒప్పు కావచ్చు, తప్పు కావచ్చు, కాంట్రవర్సీ నడిస్తే లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఒక హౌస్లో తెలుసుకోవడానికి బిగ్ బాస్ వాళ్ళను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ వాళ్ళు ఆడే గేమ్స్ కానీ, టాస్కులు కానీ, వాళ్ళ బిహేవియర్ను కానీ అంతా అబ్జర్వ్ చేస్తారు. ఆడియన్స్ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ రియాలిటీ ఏంది, వాళ్ళ మెంటాలిటీ ఏంది, అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారా అని తెలవడానికి బిగ్ బాస్లో కాంట్రవర్సీ నడిచిన వాళ్ళను తీసుకుంటారు. అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే బయటనే కాంట్రవర్సీ కేసులలో తిరుగుతూ ఉంటారు, వీళ్ళు టీవీలో షోలో ఎందుకు తీసుకోవడం అంటే బయట కాంట్రవర్సీ నడిచినప్పుడే లోపల తీసుకుంటే లోపల చాలామంది చూస్తూ ఉంటారు. ఇతను ఆ కేసులో ఉన్నాడు, ఈమె ఈ కేసులో ఉన్నాడు కదా, ఎట్లా మెయింటైన్ ఎట్లా వాళ్ళ నడవడక ఎట్లా నడుస్తుంది లోపల అని వాళ్ళ బిహేవియర్ ఏంది అని చూస్తూ ఉంటారు ఆడియన్స్. చూసినప్పుడు ఏంటంటే కంటెంట్ పెరుగుతుంది. కంటెంట్ పెరిగినప్పుడు అయిపోతుంది. అయిపోచ్చినప్పుడు బిగ్ బాస్కి పైసలు వస్తాయి. అట్లా అందుకనే బయట కాంట్రవర్సీ నడిచిన వాళ్ళను బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పటికైతే నేను చెప్పిన పేర్లు అయితే బిగ్ బాస్ 9లో 90% వచ్చేవాళ్ళే. కానీ ఇంకా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది, ఇంకా సెలెక్టేషన్ చేస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం హైప్ ఉండబోతుంది, సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది బిగ్ బాస్ 9. అరే ఎందుకురా నువ్వు ఇంతగానం చెప్తున్నావు బిగ్ బాస్ 9 సూపర్ ఉంటుంది అంటే కామన్ మ్యాన్ ఎంట్రీ అంటే మామూలు ఉండదు కదా, హైప్ ఉంటుంది, ఫుల్ హైప్ ఉంటుంది. వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, మ్యాక్సిమం 4-5 మెంబర్స్ కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే వాళ్ళ గేమ్ ఎట్లా ఉంటుంది మీరే అర్థం చేసుకోరు. అందుకే బిగ్ బాస్ టీం వాళ్ళు ఒక 20 days ముందే ప్రోమోని రిలీజ్ చేసి
కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంది అని నాగ్ సార్ చెప్పడం. ఒక 2 నెలలు ఉంది ఇక. ఎప్పుడైనా కానీ సెప్టెంబర్ 2nd వీక్లో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 2 నెలల ముందే ఒక ప్రోమో రిలీజ్ చేసి కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంది, మీరు ఎట్లా ఎంట్రీ ఇవ్వాలనో వెబ్సైట్ ఐడి ఇచ్చి ఇదంతా ముందే చేస్తున్నారు. అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుడు ఒక 20 రోజుల ముందే స్టార్ట్ చేసిరని మనకు అర్థమైపోతుంది. ఓకే, ముందు ఇంకా ప్రోమోలు వస్తూ ఉంటాయి. నేను కూడా ఫైనల్ కంటెస్టెంట్ ఎవరు అనేది నేను చెప్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు నేను బిగ్ బాస్ వీడియోలు అయితే స్టార్ట్ చేసినాను. స్టార్ట్ అయిన తర్వాత కూడా బిగ్ బాస్ వీక్లీ ఎవరు కంటెస్టెంట్, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎలా జరిగింది ఎపిసోడ్, అవన్నీ చెప్తూ ఉంటాను. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.